హలో హా ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నావు? మా అత్తగారోళ్ళ పక్కూరే. అరే నీకెందుకు మామ, మా మంత్రి గారు మా తమ్మునోళ్ళ బామర్ది సడ్డకునికి కాకైతాడే, నేను చూసుకుంటది. ఏందన్నా మీది హైదరాబాదా? అరే మాది నిజామాబాదే. ఇద్దరు అమెరికాలో కలిసినందుకు మస్తు ఖుషి అవుతుందన్నా. బిడ్డ ఢిల్లీకి పోయినాక ఆడ మన దిక్కోళ్ళుంటే వాళ్ళతోటి సోపత్ చేయి, తెలిసినోళ్ళుంటే మనకే మంచిది కదా అంటుంటారు. అసొంటిది దేశంలోనే పెద్ద పదవిలా మనోళ్ళుంటే ఇంకెంత కదరుంటది మనకు. కానీ రాజకీయమేమో గిట్లుంది. తెలంగాణ అని కలవరిచ్చే కారోళ్ళు తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సార్ కిమ్మత్ ఇస్తారా లేదా అనే చర్చ నడుస్తున్నది ఇప్పుడు. అది కూడా దేశంలో రెండో పెద్ద పదవి ఉపరాష్ట్రపతి సీటుకు. పాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఛాన్స్ ఏ తెలంగాణ బిడ్డకు రాలేదు. అసొంటిది దేశమంతా దేవులాడి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన మన సుదర్శన్ రెడ్డి సారే కరెక్ట్ అని ఇండియా గ్రూప్ తరపున నిలబెడితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటలేరు. లోక్సభలో ఒక్కలిగినా లేకున్నా రాజ్యసభలో 4 ఉన్నారు. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా యూరియా ఎవరు ఇస్తాను స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. ఇది ఎక్కడి కదా సారు, యూరియాకు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కే సంబంధము. ఇయ్యాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాంగ్రెస్ పవర్ అనే లేకపోయే, మరి ఏడికెళ్ళి తెచ్చిస్తారే రామన్న. ఆల్రెడీ కొంత పంపుతున్నారు కాబట్టి ఇక కారోట్లు కమలానికేనా ఎట్లా? ఇక ఆంధ్రాలో అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ క్యాండిడేట్ కే సపోర్ట్ చేస్తున్నారు. రాధాకృష్ణన్ సార్ నామినేషన్ కార్యానికి చంద్రన్న తమ్ముళ్ళు పోతే సెంటర్ వాళ్ళు మాకు ఫోన్ చేసిరు, వాళ్ళకే మద్దతు అని వైసీపీ సాఫ్ సీదా చెప్పేసింది. అరేవా గల్లీల దుష్మన్లు ఢిల్లీలో దోస్తులు అన్నట్టు ముద్దుకున్నది పోరి జగన్ సార్ రాజకీయము. జనసేన హిమ్మత్ కూడా వీళ్ళకే ఎట్లయినా. కామ్రేడ్లు మజ్లిస్ మద్దతు సుదర్శన్ రెడ్డి సార్కే ఉంది. మన కాడ 17 లోక్సభ 7 రాజ్యసభ మొత్తం 24 ఓట్లుంటే ఆంధ్రాలో ఇండ్ల 25 అందులో 11 మొత్తం 36. 2 రాష్ట్రాలే కలిపితే 60 ఓట్లు. ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో, దేశం ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తగిన నిర్ణయమే తీసుకుంటారని ఆశిస్తాం. రేపు సుదర్శన్ రెడ్డి సారు నామినేషన్, 9 తారీఖు నాడు పోలింగు, అదే దినము రిజల్ట్. అయితే రాక తెలంగాణకు మంచి ఛాన్స్ వచ్చింది. రాజకీయాలు పార్టీలు పక్కకు పెట్టి అందరు హిమ్మతిస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్క తీరు అడుగుతున్నాడు. చూడాలి మరి ఏం చేస్తారో. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత